అడవి మన గ్రహం యొక్క ఊపిరి, ది హోమ్ ఫర్ కౌంట్లెస్ స్పీసీస్. అమెజాన్ నుండి నల్లమల్ల వరకు అడవులు సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వాటిని ఎలా నిర్వహిస్తారు? గవర్నమెంట్స్ వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి? మరియు నగర విస్తరణ వాటిపై ఎలా ప్రభావిస్తుంది? అడవికి వైబ్రెంట్ ఎకోసిస్టమ్ ఉంటుంది, బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి, ఆక్సిజన్ ఇస్తుంది, అలాగే ప్రపంచం యొక్క క్లైమేట్ ని రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఇవి ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తాయి. ఈ వీడియోలో మనం తెలుగు స్టేట్స్లో, ఇండియాలో అండ్ ప్రపంచంలో అడవుల గురించి మాట్లాడదాం. వాటిని రక్షించే ప్రక్రియని, పాలసీస్ని డిస్కస్ చేద్దాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలో అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 5.5 స్క్వేర్ కిలోమీటర్ సైజ్లో ప్రపంచంలోని లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్. 9 కంట్రీస్ అయిన బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనుజువేలా, ఈక్వెడార్, బొలివియా, గుయానా, సురినేమ్, ఫ్రెంచ్ గుయానా. ఈ అడవి ప్రపంచంలో 20% ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని పిలుస్తారు. వరల్డ్ లో 10% స్పీసీస్ ఈ ఫారెస్ట్ లో ఉంటాయి. ఈ అడవిలో జాగ్వార్స్, స్లాత్స్, మంకీస్ మరియు మిలియన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. కానీ ఈ ఎకోసిస్టమ్ కి ప్రముఖ సమస్య ఉంది. అమెజాన్ లో డిఫారెస్టేషన్ పెరిగింది. అగ్రికల్చర్ లాగింగ్ మరియు ఇల్లీగల్ మైనింగ్ వల్ల ప్రతి ఏడాది 1.5 మిలియన్ హెక్టార్స్ వనం తగ్గిపోవడం జరుగుతుంది. బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ లాగింగ్ మరియు మైనింగ్ ని కంట్రోల్ చేయాలని అనుకుంది. కానీ పొలిటికల్ మరియు ఎకనామిక్ ప్రెజర్స్ వల్ల ఈ సమస్యకి సమాధానం లేదు. యునైటెడ్ నేషన్స్, WWF మరియు ఎన్విరాన్మెంట్ NGOs లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా అమెజాన్ ని రక్షించడానికి పనిచేస్తున్నాయి. అమెజాన్ ఫండ్ కూడా స్టార్ట్ చేశారు. డిఫారెస్టేషన్ ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మరియు ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. అమెజాన్ యొక్క భవిష్యత్తు ప్రపంచ వాతావరణ మరియు జీవ వైవిధ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. కాంగో రెయిన్ ఫారెస్ట్ ఇది ప్రపంచంలో 2వ ప్రముఖ వనం. 6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో వాటి విస్తరణ ఉంది. దీన్ని హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. ఈ అడవి ప్రపంచంలో అత్యంత అరుదైన జంతువులకు గృహం. ఇవి గొరిల్లాస్, ఒకాపి మరియు ఫారెస్ట్ ఎలిఫెంట్స్ స్టోర్ చేస్తుంది. కాంగో బేసిన్ ప్రపంచంలో 8% కార్బన్ స్టోర్ చేస్తుంది. కానీ ఈ రీజియన్లో కన్జర్వేషన్కి పెద్ద సమస్యలున్నాయి. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో DRCలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మరియు సివిల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మంచి లా ఎన్ఫోర్స్మెంట్ లేదు. పోచింగ్, ఇల్లీగల్ లాగింగ్ మరియు మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఈ ఫారెస్ట్ లో సర్వైవల్ థ్రెట్. కాంగో బేసిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ CBFP దీనిలో సెంట్రల్ ఆఫ్రికా దేశాలు మరియు సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ని ప్రమోట్ చేయడానికి ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. వాటి లక్ష్యం ఏంటంటే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ని ప్రమోట్ చేయడం, ప్రజలకి, లోకల్ కమ్యూనిటీస్ కి మంచి లైవ్లీహుడ్ ఆప్షన్ ఇవ్వడం. టైగా కోల్డెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది బోరియల్ ఫారెస్ట్. రష్యా, కెనడా, స్కాండినేవియా మరియు US లో స్ప్రెడ్ అయి ఉంటుంది. టైగా 17 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ప్రపంచంలో లార్జెస్ట్ బయోమ్. టైగా ప్రపంచంలో కార్బన్ సైకిల్ ని జనరేట్ చేయడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి మట్టి మరియు చెట్లలో కార్బన్ స్టోర్ అయి ఉంటుంది. ఈ ఫారెస్ట్ లో సైబేరియన్ టైగర్, బ్రౌన్ బియర్ మరియు మూస్ వంటి స్పీసీస్ ఉంటాయి. కానీ టైగర్ కూడా థ్రెట్ ఉంది. క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్ ఫైర్స్ మరియు లాగింగ్ వల్ల వైల్డ్ ఫైర్స్ రష్యాలో చాలా రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ప్రతి ఏడాది మిలియన్స్ ఆఫ్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ని తగ్గించేస్తుంది. రష్యా మరియు కెనడాలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కి లాస్ ఉన్నాయి. రష్యన్ గవర్నమెంట్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది. ఈ మధ్యనే ఫండింగ్ మరియు ఫైర్ ఫైటింగ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కెనడా కూడా రిఫారెస్టేషన్ మరియు సస్టైనబుల్ ఫారెస్ట్రీ ప్రాక్టీసెస్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఇంపార్టెంట్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా. నల్లమల్ల ఫారెస్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నల్లమల్ల ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఒక ప్రముఖ అడవి. కర్నూలు, ప్రకాశం, కడప, నల్గొండ మరియు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ అడవిలో బెంగాల్ టైగర్స్, స్లాత్ బియర్స్, లెపర్డ్స్ మరియు 200 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ప్రపంచంలో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ నల్లమల్లని ప్రొటెక్టెడ్ ఏరియాస్గా డిక్లేర్ చేసింది. మైనింగ్ మరియు డిఫారెస్టేషన్ ని రిస్ట్రిక్ట్ చేసింది. కానీ ఎన్ఫోర్స్మెంట్ లో వీక్నెస్ వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ పోచింగ్, లాగింగ్ మన కంట్రీలో స్టిల్ జరుగుతూనే ఉంటాయి. నల్లమల్ల అడవిలో రీసెంట్ గా ఒక ఘోరమైన ఘటన జరిగింది. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో February 22, 2025 టనల్ రూఫ్ కొలాప్స్ అయింది. ఇన్సిడెంట్ లో 8 మంది వర్కర్లు టనల్ లో ట్రాప్ అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యాయి. కానీ టనల్ లో వాటర్ లీక్ అవడం వల్ల మట్టి కలెక్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల ప్రాసెస్ చాలా కష్టమైంది. March 9th ఫస్ట్ డెడ్ బాడీ రికవర్ చేశారు. టనల్ బోరింగ్ మిషన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్. ఈ ఇన్సిడెంట్ వల్ల SLBC ప్రాజెక్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీద డౌట్స్ అయితే రేజ్ అయ్యాయి. ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే ప్రాపర్ జియోలాజికల్ సర్వేస్ అండ్ స్ట్రాంగ్ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల టనల్ కొలాప్స్ అయింది.
శేషాచలం అడవి తిరుపతి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది విలువైన రెడ్ శాండర్స్ చెట్ల కోసం అక్రమంగా నరికేయడం పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కఠినమైన నిఘా చేయడంతో డ్రోన్స్ మరియు పెట్రోల్ టీమ్స్ వాడుతుంది. కానీ అక్రమంగా రెడ్ శాండర్ స్మగ్లింగ్ ఇప్పటికీ పెద్ద ప్రాబ్లమ్ గా ఉంది. యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ గా శేషాచలం ని డిక్లేర్ చేశారు. రెడ్ శాండర్స్ తో పాటు ఈ అడవిలో ఎలిఫెంట్స్, టైగర్స్, లెపర్డ్స్ లాంటి జంతువులు ఉంటాయి. అందుకే ఇది ఒక పెద్ద ఎకాలజికల్ అసెట్. ఇల్లీగల్ యాక్టివిటీస్ ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ గ్రూప్స్ తో పాటు కొలాబరేషన్ అయితే జరిగింది. అదర్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ కవాల్ టైగర్ రిజర్వ్. తెలంగాణలో ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్ లో భాగంగా టైగర్ పాపులేషన్ ని పెంచడానికి ఉంది. పాపికొండ నేషనల్ పార్క్ గోదావరి రివర్ పక్కన ఆంధ్రప్రదేశ్ లో బయోడైవర్సిటీ హాట్స్పాట్ గా నిలుస్తుంది. చాలా స్పీషీస్ అక్కడ ఆశ్రమిస్తాయి. ఇవి ప్రముఖ వనాలు కాబట్టి ప్రభుత్వం కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తుంది. కానీ మనిషి దాఖలి, అక్రమంగా చెట్లు కొట్టడం లాంటివి ఇంకా పెద్ద సమస్యలుగా మారాయి. అర్బన్ ఫారెస్ట్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్ సమస్య. నగరం పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ లో అర్బన్ అడవులు పెద్ద ప్రమాదంలో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 400 acres ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల రిస్క్ లో ఉంది. పర్యావరణ సంరక్షకులు ఈ ల్యాండ్ చాలా ప్రముఖం అని చెప్తున్నారు. ఎందుకంటే 455 స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనాకి ఇది ఆశ్రయం ఇస్తుంది. ఇది అర్బనైజేషన్ వర్సెస్ కన్జర్వేషన్ మధ్య యుద్ధంలా మారింది. ఇండియన్ ఫారెస్ట్ పాలసీస్. భారత ప్రభుత్వం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం అనేక విధానాలను అమలు చేసింది. ప్రాజెక్ట్ టైగర్ 1973లో ప్రారంభమయ్యి టైగర్ సంఖ్యని పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంది. గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లో భాగంగా అడవి ప్రదేశాలను పెంచడం మరియు నష్టపడిన ఎకోసిస్టమ్స్ ని పునరుద్ధరించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. క్యాంపా ఫారెస్ట్ ల్యాండ్స్ డైవర్ట్ చేసిన ఏరియాల్లో వేరే వనాలు ఏర్పాటు చేయడం కోసం యూజ్ చేస్తారు. గ్లోబల్ కన్జర్వేషన్ పాలసీస్. ప్రపంచ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ చాలా గ్రీన్ ఇనిషియేటివ్స్ ప్రారంభం చేసింది. ప్యారిస్ అగ్రిమెంట్ లో దేశాలు క్లైమేట్ గోల్స్ సెట్ చేశాయి. అడవులు కార్బన్ సింక్ లా పనిచేస్తాయి కాబట్టి వీటిని సంరక్షించడం ముఖ్యం. అడవులు మన జీవితంలో ముఖ్యమైన ఆధారాలు. మన దేశంలో, ప్రపంచంలో ఫారెస్ట్ ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పబ్లిక్ అవేర్నెస్, కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ ని బాగా కలిపి ఇంకా బలం చేయాలి. అడవులు కాపాడాలి అంటే కలెక్టివ్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. మన ఫ్యూచర్ ఈ వనాలు నిలిచి ఉండడం మీదనే ఆధారపడి ఉంది. ప్లీజ్ డు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.